కాక మొదలైంది. ప్రధాన పార్టీలు ఎన్నికల కథన రంగంలోకి తమ సత్తా చాటుతున్నాయి. మిగిలింది 2 రోజులే కాబట్టి బీజేపీ కాంగ్రెస్ అగ్రనేతల సభలతో ఇవాళ తెలంగాణ మోతెక్కుతోంది. ఇద్దరు అగ్రనేతలు తెలంగాణలోని మకాం వేయడంతో క్యాడర్ కథనోత్సాహం చూపిస్తోంది. నాయకులు జంగ్ సైరన్ మోగిస్తున్నారు. రాహుల్ గాంధీ సరూర్ నగర్, నర్సాపూర్ జనజాతర సభలతో మోత మోగిస్తుండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భువనగిరిలో కత్తులు నూరేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. 17 మంది పార్లమెంట్ స్థానాల్లో 12 స్థానాలు గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది బీజేపీ. అందులో భాగంగా తెలంగాణను ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలు చుట్టేయగా ఇవాళ అమిత్ షా పర్యటిస్తున్నారు. హైదరాబాద్ లో పార్టీ శ్రేణులతో బిజీగా షా గడపబోతున్నారు. బీజేపీ స్ట్రాటజీ అమలు చేసేలా బూత్ లెవెల్ కమిటీలు, సోషల్ మీడియా వారియర్స్ ముఖ్య నేతలకు కర్తవ్య బోధ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ 6 హామీలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికోసం సరూర్ నగర్, నర్సాపూర్ సభలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. తెలంగాణ దంగల్పై కాంగ్రెస్ ఫుల్ గా ఫోకస్ పెట్టింది. అగ్రనేతల ప్రచారంతో క్యాడర్ జోష్గా దూసుకెళ్తోంది. మరోవైపు మోడీ, అమిత్ షా, నడ్డా ఒకరి వెనుక ఒకరు జాతీయ నేతలు ప్రచార పర్వంలోకి వస్తున్నారు. గడిచిన నెలన్నర రోజులుగా పార్టీ కోసం విశ్రాంతి లేకుండా కృషి చేయాలని, పోలింగ్ చివరి 48 గంటలే కీలకమంటూ దిశానిర్దేశం చేస్తున్నారు అగ్రనేతలు. మొత్తంగా జాతీయ పార్టీలకు చెందిన ఇద్దరు అగ్రనేతలు తెలంగాణలోనే మకాం వేయడం, సభలతో మోత మోగిస్తుండడం ఎంతవరకు కలిసి వస్తుంది? ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకోవడం కేవలం 2 రోజులే మిగిలి ఉండడంతో ఎవరు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు చూడాలి. ఇక ఈ అంశాలను చర్చించడానికి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, తెలంగాణలో ప్రచారం ఓ రేంజ్లో సాగుతోందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆయా పార్టీల అగ్రనేతలు కొన్ని రోజులుగా తెలంగాణలోనే మకాం వేయడం, పార్టీ నేతల్లో జోష్ నింపడం, అంటే ప్రచారంలో ఒక పార్టీ ఇంకో పార్టీని విమర్శించుకోవడం ఒకటేంటి చాలా జరుగుతున్నాయి. అసలు వివరాలు ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సంతోషి. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచార సమయం ముగుస్తున్న నేపథ్యంలో 17 లోక్సభ స్థానాలకు ఆయా పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారంతో పాటు ఆ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ఆ పార్టీల అగ్రనేతలు చేపట్టిన ప్రచారం కూడా జోరందుకుందని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీ ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా కూడా 10కి తగ్గకుండా సీట్లపై 2 పార్టీలు కూడా ప్రధాన దృష్టిని ఆకర్షించాయి. ఈ తెలంగాణలో గత 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కూడా మేమేం తక్కువ కాదంటూ మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసీఆర్ కూడా బస్సు యాత్ర పేరుతో రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్లు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ కనుక చూసుకుంటే ప్రస్తుతం ఉన్న 4 ఎంపీ సీట్లకు గాను దాని 8 సీట్లకు ఎలాగైనా ఈసారి పట్టుబదలని విక్రమార్కులాగా ఉండాలని చెప్పి 4 నుంచి 8 సీట్లకు స్థానాలు దక్కించుకోవాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రస్తుతం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ ఈ 4 పార్లమెంట్ స్థానాల్లో కూడా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా పార్టీ అధ్యక్షుడిగా ఉండి పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్ నుంచి మాజీ ప్రస్తుతం ఎంపీ ధర్మపురి అరవింద్ పోటీ చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్లో మాత్రం సిట్టింగ్ క్యాండిడేట్ మార్చి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నగేష్కు టికెట్ ఇవ్వడం జరిగింది. మొత్తం 4 సీట్లతో పాటు మరో 4 సీట్ల పైన కూడా ప్రత్యేక గురిపెట్టింది. మొత్తం 10 నుంచి 12 సాధిస్తామని చెప్పి బీజేపీ అధిష్టానం చెప్తా ఉంది. బీజేపీ ప్రత్యేకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక గురిపెట్టారు. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ పైన ప్రత్యేక గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ, రాజ్నాథ్ సింగ్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి పెద్ద ఎత్తున బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలేగా ఉంటే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేఆర్ మహబూబ్నగర్లో పోటీ చేస్తుంది. అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్లలో పోటీ చేస్తూ ఉన్నాడు. మల్కాజ్గిరిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, తర్వాత గజ్వేల్లో పోటీ చేసి ఓడిపోయిన ఈటల రాజేందర్ కూడా మల్కాజ్గిరిలో పోటీ చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఈ 4 స్థానాలపైన కూడా ఖచ్చితంగా బీజేపీ ఎలాగైనా సరే ఈ 4 స్థానాలను కూడా దక్కించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున పోటీ పడతా ఉంది, ప్రచారం కూడా చేస్తుంది. ఇవాళ కూడా అమిత్ షా రాష్ట్రంలో పర్యటించారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో జరిగిన సభల్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత ముఖ్య కార్యకర్తలతో కూడా సమావేశమయ్యారు. రేపు నరేంద్ర మోడీ మరోసారి రాష్ట్రానికి ప్రచారానికి వస్తా ఉన్నారు. రేపు మహబూబ్నగర్లో పార్లమెంటు పరిధిలో బహిరంగ సభ ఉంది. అదేవిధంగా ఎల్బీ స్టేడియంలో చెవేల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ 4 పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. కాబట్టి రేపు భవిష్యత్తులో
నరేంద్ర మోడీ తర్వాత నడ్డా రాజ్నాథ్ సింగ్ అమిత్ షా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రంలో పర్యటించినప్పటికీ కూడా కేంద్రంలో మూడవసారి నరేంద్ర మోడీ ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎలాగైనా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో 60 సీట్లు పట్టు సాధించాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో ప్రధానంగా తెలంగాణలో ఈరోజు ఏపీలో కూడా ప్రధాన దృష్టి సాధించినప్పటికీ కేవలం ఏపీలో మాత్రం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఒక సీటు వచ్చే అవకాశం లేనప్పటికీ ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బాగా పుంజుకుంది అనే ప్రభావం చెప్పుకోవడానికే ఈరోజు ఏపీలో కూడా మోడీ పర్యటిస్తున్నారు, అమిత్ షా పర్యటిస్తున్నారు, ఇతర జాతీయ నేతలు పర్యటిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా 16 పార్లమెంటు సీట్ల పైన బీజేపీ కన్నేసినప్పటికీ కూడా 10 నుంచి 12 స్థానాలు గెలవాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నప్పటికీ 8 స్థానాల పైన మాత్రం ప్రత్యేక గురి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ రేపు మళ్ళోసారి రాష్ట్రానికి రానున్నారు. రేపు మహబూబ్నగర్లో జరిగే సభలో పాల్గొంటాడు. అదేవిధంగా ఎల్పీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో కూడా పాల్గొంటాడు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇప్పటికే మొత్తం బస్సు యాత్ర పేరుతో అన్ని పార్లమెంట్ నియోజకవర్గం చేశాడు. రేపు ఆయన సిద్దిపేట బహిరంగ సభతో ఈ కేసీఆర్ బస్ యాత్ర కూడా అయిపోతుంది. కాబట్టి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రచారం బహిరంగ ప్రచారానికి సమయం ఉంది. కాబట్టి నేతలందరూ కూడా ప్రధాన దృష్టిని సారించారు. తెలంగాణ గడ్డ మీద ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి 11వ తేదీ సాయంత్రం 5 తర్వాత కేవలం ఇంటర్నల్గా ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి 13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్ను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పి బీజేపీ ఇప్పటికే బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలింగ్ ముగిసిన సమయాన్ని కూడా లెక్కలో తీసుకోకుండా రాత్రి పోలింగ్ ఏజెంట్లు బాక్సులు అన్నీ కూడా క్లోజ్ చేసే వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి బీజేపీ ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఏదేమైనా బీజేపీ తెలంగాణపై ఒక ప్రత్యేక దృష్టిని సారించని చెప్పి అనుకోవాలి. సంతోష్. రైట్ రామ్, థ్యాంక్ యూ.